హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజు అయితే మనకు చిన్న జాలీ ట్రిప్ అయితే వచ్చేసింది. మన దగ్గర నుంచి ఒక 16 కిలోమీటర్లు అట్లా ఉంటుంది. 16, 17 పాకాలన్నమాట. పాకాల సరస్సు కాకతీయులు తవ్వించిన చెరువు. నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది. అయితే సరే వస్తా అని చెప్పేసి వాళ్ళనైతే ఎక్కించుకొని ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు దగ్గరలో ఇంకొకటి భీముని పాదం కూడా ఉంటుంది. కాకపోతే అది వేరే రూట్ అనమాట. కాకపోతే ఏంటంటే అది కూడా చూసేసి వెళ్ళిపోదాం, ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి తర్వాత పాకాలకు వెళ్దాము అని అన్నారు. అంటే సరే అంతమందిని చూసిస్తా అన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాలు కొడుతున్నాయి, వాళ్ళంతా వ్యవసాయం పని చేసుకునేటోళ్ళు అనమాట. వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడే ఇట్లాంటి చిన్న చిన్న టూర్లు వేసుకుంటారు. సరే తీసుకెళ్తాలే అని చెప్పేసి అయితే బయలుదేరిన. ఇది ఎట్లుంటుందంటే గూడూరు రూట్లో అనమాట. గూడూరు రూట్లో మంగళవారపేట దాటిన తర్వాత బుధరావుపేట, భూపతిపేట నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి. హైవే అనమాట, గూడూరు మహబాద్ హైవే అనమాట. రోడ్ అయితే లోపలికి ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలి కానీ చాలా గలీజ్గా ఉంది. భీముని పాదం కమాన్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొంచెం ఫారెస్ట్ లాగానే ఉంది, మొత్తం ఫారెస్ట్లోకి వచ్చినట్టే ఉంది. అది చూడండి, ఆ రోడ్ అయితే కచ్చా రోడ్డు, చిన్న రోడ్డు ప్లస్ కచ్చా రోడ్డు. ఇది ఇక్కడ టికెట్లు ఎట్లుందంటే వెహికల్కి ఏమో 100 తీసుకున్నారు, ఒక్కొక్కరికి 40 రూపీస్ అంట టికెట్. ఏది భీముని పాదం దగ్గర. ఇది లోపల ఎంట్రెన్సే, మళ్ళీ లోపలికి 1 కిలోమీటరు అట్లా వెళ్ళిపోవాలన్నమాట. మన వెహికల్ అయితే వెళ్తుంది. ఇంకా ఇదే రూటు, ఇంత కచ్చా రోడ్డే. ఫారెస్ట్లోకి నుంచి వెళ్ళిపోవడం అనమాట. అంతా గుట్టలే అనమాట లెఫ్ట్ సైడ్లో. నార్మల్గా ఈవినింగ్ టైం అయితే రాలేము, కొంచెం కష్టమే, భయమే అవుతుంది. 7 దాటిన తర్వాత రావాలంటే కొంచెం కష్టమే. సరే జంతువులు ఉంటాయా, అనిమల్స్ ఉంటాయా అనేది తెలియదు కానీ చాలా కొంచెం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా కొంచెం భయంకరంగానే ఇట్లా గుబురుగానే ఉంది ఫారెస్ట్ అంతా. లోపలికి కిలోమీటర్ వరకు వెళ్ళాలి మనం. చినుకులు అయితే పడుతున్నాయి, డే మొత్తం చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. కాకపోతే మనం ఏంటంటే మీద పట్టా కట్టేసుకున్నాం అన్నమాట. కొంచెం చినుకులకి లోపల కూర్చుని వాళ్ళు తడవకుంటూ ఉంటారు అని చెప్పేసి పట్టా అయితే కట్టేసాము. ఇక్కడే పార్కింగ్, వెహికల్ అయితే ఇక్కడే పార్క్ చేసుకొని లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం దగ్గరే ఉంది, కొంచెం దూరం ఉంటుంది అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ ఉంది అంతే. పార్కింగ్ ప్లేస్ రైట్ సైడ్లో ఉంది. కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా 2 రూట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి, భీముని పాదం దగ్గర వెళ్ళడానికి. ఇది కొంచెం హైట్ ఎక్కి దిగాలన్నమాట. కొంచెం రైట్ సైడ్లో కూడా ఉంది కొంచెం. కాకపోతే వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే అట్లకించి వెళ్ళరాదు. కొంచెం వాటర్ ఫ్లో తక్కువనే ఉంది కాబట్టి అట్లకించి కూడా వెళ్ళొచ్చు. వచ్చేటప్పుడు అట్లా వచ్చాము. లొకేషన్ అంతే, పూర్తి గ్రీనరీ, బాగుంది, చాలా బాగుంది. ఆ లోపలికి గేట్ పెట్టింది కదా, ఆ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదంట. అది ఇంకా ప్యూర్ ఫారెస్ట్ అన్నట్టు. అక్కడ బోర్డు కూడా రాసి పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు, లోపలికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు, అనుమతి లేనిది వెళ్ళకూడదు అని చెప్పేసి. అది ఓన్లీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారు. ఇంకో రూట్ అన్నాను కదా, ఇంకో రూట్ నుంచి వస్తే ఇట్లా దిగాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి వాటర్ ఫ్లో దగ్గరికి అయితే వచ్చేసాము. భీముని పాదం అంటే యాక్చువల్గా వాటర్ ఫ్లో పడుతుంది కదా, వాటర్ ఫ్లో పైన ఉంటుంది అనమాట. భీముని అడుగులాగా ఒకటి చిన్న పాదం లాగా ఉంటుంది, అందులోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి అట్లా భీముని పాదం అని చెప్పేసి అట్లా పేరు పెట్టేశారు. వాటర్ ఫ్లో చాలా తక్కువనే ఉంది. ఇప్పటికే వర్షాలు 4 days 5 days అవుతుంది కొంచెం తగ్గుముఖం బట్టి, అందుకే కొంచెం తక్కువైంది. ఈరోజే మళ్ళీ కొంచెం చిన్న చిన్న చిరుజల్లులు అయితే కురుస్తున్నాయి. మా వాళ్ళు ఫోటోల మీదనైతే పడ్డారు. మా బ్యాచ్ అండి ఇదంతా, నేను తీసుకొచ్చిన బ్యాచ్ ఇదే.
నేను కూడా ఒక వీడియో క్లిప్ తీద్దాం అన్నట్టు నేను కూడా ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి ఫ్రంట్ వీడియో ఆన్ చేసి అయితే ఒక చిన్న క్లిప్ తీశాను. కొంచెం దూరంలో కొంచెం డెన్ లాగా వేశారు, కొంచెం డబుల్ ఫ్లోర్ తోటి. సరే దాని నుంచి వ్యూ తీద్దాము ఎలా ఉంది అని చెప్పేసి పైకి ఎక్కేసి అయితే కొంచెం తీశాను. అది కొంచెం డెన్ లాగా ఉందన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కింద కూడా ఒక 3 రేకుల షెడ్లు అవుతున్నాయి. ఒకవేళ వంట చేసుకొని తినాలి అనుకున్న వాళ్ళకు వర్షం కొట్టినా కూడా కొంచెం అవైలబుల్గానే అయితే ఉంది. ఆ ట్యాప్లు కూడా ఉన్నాయి. ఆ ట్యాప్లు వస్తాయా రావా నేను చూడలేదు. కాకపోతే ఏంటంటే రేకుల షెడ్లు అయితే 3 రేకుల షెడ్లు ఉన్నాయి. నేను అక్కడ అతన్ని అడిగాను, సెక్యూరిటీ ఆయనను, అక్కడ వండుకోవచ్చా అంటే నార్మల్గా వంట చేసుకొని తినవచ్చు అని అడిగాడు. అంటే ఒకవేళ అక్కడ వండుకొని తినాలంటే మాత్రం పాసిబుల్ అవుతుంది. చూడండి గుట్టలోకి వెళ్ళి వర్షాలు కొడుతున్నాయి కదా, కొంచెం పొగ మాదిరిగా ఆ మేఘాలు మొత్తం కమ్ముకున్నట్టు పొగలు అది చూడండి గుట్టలోకి వెళ్ళి ఎట్లా వస్తున్నాయో. అది చూడండి మేఘాలు కొండలు తాకినట్టు లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక అక్కడికి నుంచి బయలుదేరి మళ్ళీ గూడూరు రోడ్లో అయితే ఎక్కేసాము. గూడూరు రోడ్ నుండి పాకల పోవడానికి షార్ట్ కట్ ఏం లేదండి. మళ్ళీ గుంజేడు అట్లా పోవాలి, కానీ అది లాంగ్ అవుతుంది. మళ్ళీ ఎట్లా అంటే ఖానాపూర్ నుంచి రైట్ తీసుకొని మనుమతుల గడ్డ నుంచి స్ట్రైట్కి వెళ్ళొచ్చు. రోడ్ అయితే బాగానే ఉంది, పర్లేదు, డాంబర్ రోడ్డే. అట్లకించి అశోక్ నగర్ దాటేసి, అశోక్ నగర్ దాటిన తర్వాత మనం మత్తడి పోస్తే వచ్చే కాలువ ఉంటుంది కదా, ఆ కాలువ దాటేసి వెళ్తాము. అక్కడ వరకైతే వస్తాం. మొత్తానికి పాకాలకైతే ఎంటర్ అయిపోయాము. పాకాల బయోవర్సిటీ పార్క్. ఇక్కడ కూడా చాలా డెవలప్ చేశారు, కమ్మాను కట్టారు. ఒక్కొక్కరికి 50 రూపాయలు అంట టికెట్, బండికి ఏమో 70 రూపీస్ అంట. మేము కూడా మత్తడి ఫ్లో కూడా తగ్గిందండి. అంతకుముందు చాలా 2 ఫీట్ల వరకు పోసిందంట, ఇప్పుడు చాలా తగ్గింది. అర ఫీట్ కూడా పోయట్లేదు. చెరువు అయితే చాలా పెద్దది, పాకాల చెరువు. ఇక తమ్ముళ్ళు వీళ్ళు కూడా మా ఊరు వాళ్ళే, అనుకోకుండా వచ్చారు, అనుకోకుండా కలిసిరు. చూడండి ఇది ఎన్ని ఫీట్లు పోస్తుంది ఎట్లా అని చెప్పేసి అక్కడ మార్క్ ఉంటుంది అనమాట. 2, 3, 4, 6 ఫీట్ల వరకు ఉంటుంది. 5, 6 చూడండి, 6 ఫీట్ల వరకు ఉంటుంది. 6 ఫీట్లు పోస్తుందా లేదా అని అంటే మేమైతే ఎప్పుడు చూడలేదు. 4 ఫీట్ల వరకు అయితే, నేను 3 ఫీట్ల వరకు అయితే చూశాను. ఇప్పుడు ఎంత ఉందంటే యాక్చువల్గా అర ఫీట్ కూడా పోవట్లేదు. ఆ మత్తడి అయిపోయిన తర్వాత ఇక చిన్నగా రిటర్న్ అయితే అయ్యాం. కాకపోతే ఇంకా చాలా ఉంటుంది, ఇంకా ముందుకు చూడనీకి, చెరువు లొకేషన్ కనబడనీకి ఇంకా చాలా బాగుంటుంది. ఇక ముందు ఒక చిన్న చిన్న క్లిప్పులు తీస్తాను చూడండి. అది మన వెహికలే, అట్లా పట్టా అయితే కట్టేసుకున్నాం లోపల కొంచెం తడవకుండా ఉండడానికి. అయితే ఇది మాకు కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ చాలా లాంగ్ నుంచి అయితే వస్తారు. పాకాల అంటే చాలా పాకాల సరస్సు అని అంటే చాలామంది బయట వాళ్ళకైతే అదొక స్పెషలే అన్నమాట. ఇక్కడిక్కడి నుంచో వస్తారు. ఇక దగ్గరుంది ఎవరికైనా కొంచెం చూడని అంటే దూరంకి దగ్గరికి తేడా ఉంటుంది కదా, అట్లా అవుతుంది అనమాట. వెళ్ళాలనుకుంటే ఎప్పుడు రెగ్యులర్ వెళ్ళొచ్చు, మాకు దగ్గరే కాబట్టి. కాకపోతే ఇది బోటింగ్ పాయింట్, నార్మల్గా బోట్ ఎక్కడానికి బోటింగ్ పాయింట్ చేశారనమాట. కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి బోటింగ్ పాయింట్లు అయితే ఏం
ప్రస్తుతానికి అవైలబుల్ లేవని చెప్పారు. పాకాల్ బోటింగ్ ఇది చూడండి, తూము అన్నమాట. మామూలుగా అక్కడ నీళ్ళ ఫోటో దిగేది, కానీ ఎంత ఎంత సౌండ్ వస్తుంది తెలుసా పాకాల వాటర్, తూములోకి వెళ్ళిపోయే వాటరు. చూడండి, సౌండ్ కూడా వినిపిస్తాను.